హలో గైస్, సో ఇవాళ సంక్రాంతి కాబట్టి మనం ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాం చాలా రోజుల తర్వాత మన ఛానల్లో. వ్లాగ్ ఇది. అండ్ ఇవాళ కళ్ళానికి కొన్ని ప్లాన్లు ఉన్నాయి కాబట్టి కొంచెం చెప్పు మామ, ఈ వ్లాగ్లో అసలు ఏమేమి చూపించాలనుకుంటున్నాం, ఏమేమి చేద్దాం అనుకుంటున్నాం ఒకసారి చెప్పు. సంక్రాంతి రోజు అయితే ఏం చేస్తాం? ఒకటి, సంక్రాంతి రోజు అయితే ఏం చేస్తాం. రెండు, మేము కళ్ళు తాగుతాం, అంటే తెలంగాణ కల్చర్లో ఇట్ ఈస్ ఏ నార్మల్ థింగ్. మూడోది వచ్చేసి వీడియోలో కొన్ని ట్విస్టులు ఉంటాయి, అవి మీరు చూసి ఎంజాయ్ చేయాలన్నమాట. ఇప్పుడే మనం రాజాన్ దగ్గర స్టార్ట్ అయిపోతున్నాం. రాజాన్ దగ్గర కలిసేసి వాడిని ఎక్కించుకొని ఈ ఒక డొక్కు కాకుండా మంచి గొప్ప పెద్ద బండి మీద రాజగారిని ముగ్గురం ఎక్కేసి ప్లాన్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు నేను ఫస్ట్ ఈడున్నాం, తర్వాత ఇప్పుడు మనం ఒక ఎలుగు బండి, చిన్న ఎలుగు బండి, పెద్ద ఎలుగు బండి అని వెళ్తాం. మన గ్యాంగ్లో చాలా ఫేమస్ పెద్ద మనిషి. ఓకే గాయ్స్, ఆ దగ్గర పోయి మళ్ళీ మనం బ్యాక్ టు వీడియో వద్దాం. తీసుకున్నట్టు నేను చెప్తాం సార్. చూసాను కదా గైస్, నేను ఇంతకుముందు నేను మీకు చెప్పిన పేరు అయితే మనకి ఇక్కడ సూటబుల్గా సూట్ అయింది. ఓకే గైస్, మన నెక్స్ట్ తర్వాత భాగానికి వెళ్దాం. సో గైస్, రమ్మంటే చిన్నపాండి కోతి లెక్క ఏదో కథలు దిగుతారు గైస్. అంటే నువ్వు ఏదో వస్తున్నావు అని చెప్పి కలలు అంటున్నావు, ఏం వస్తలేము చెప్పు. సో నేను ఆవేదన చెప్తారంట, చెప్పు. ఏం లేదు, దీన్ని గుంచుతాడు. ఓకే, నువ్వేది మా చిన్న పని లేక మనం నెక్స్ట్ గోయింగ్ టు కళ్ళు తాగడం. సో గాయస్, ఇప్పుడు మనం ఒక హర్షగానే ఒక పిలిచినాం. సరే, నువ్వు ఈ కళ్ళతలు పెట్టుకో, కన్నడ. సరే ఓకే. నా మంది అవుతున్నామే జోక్లేసి గుర్తుకెళ్తుందా నాకు. సో హర్షాన్ అన్నట్టు ఒక పిలిచినాం. వాడు ఆయన గురించి మన రాజుగారు స్పెషల్ ఏదో చెప్తారంట. చెప్పమా వాని గురించి, ఒక్క మాట లేదు. నా పంచాయతీలో అంటే ఇట్ట ఫోన్ లిఫ్ట్ చేయడం వస్తుంది తాగుడు అంటే ముందు ఫస్ట్. సో గాయస్, ఒకసారి చూద్దాం. బండి బందూరే భయ్యా బండి బందూరే, గొడిని జమారే భయ్యా భజన జమారే, యేసుజా ప్రభుణ్య దుఃఖని జమారే బండి. కళ్ళ మీద దిగాల నాకు అసలు లేకపోతే అది కావాలి. నువ్వు దియ్యు అంటే నేను నువ్వు కూడా వేయాల. సో గాయస్, ఆ ఆంటీ వీడియో చూసినరా? మీ కొడుకు ఇలా తాగుతుండు, నాకు సంబంధం లేదు. ఎట్లున్నా సూపర్ కోయారే పెద్ద ఫీలింగ్ లెక్క తీసుకున్నారా? ఎట్లున్నా తెలుసా? చెక్కేయాల కంట పెట్టినట్టు నువ్వు మొగన్ పెడతా నవ్వుతుంది, ఎంత లెక్క నవ్వుతుంది. అంత మాట అంటాడా నేను? నిజంగా కాదనడం కాదు, నా పరువు. నీ గుద్దలు తమ్ముడే మొత్తం వాళ్ళ గట్టిగా నీ గుద్దలు తమ్ముందా? ఫోన్ లేదు కదా. దొరకడే కష్టం. నీవు జాబ్ ఎన్ని అడిచిన జాబు ఇన్నోటి చేసినట్టు కెప్టెన్ జీతం కూడా ఇస్తారు. ఏం చెప్తున్నాడు? సింక్ లేకుండా
ఇది కంప్యూటర్ పంపుతున్నా కంప్యూటర్ కాదు కంప్యూటర్ కంప్యూటర్ నీ కోపంలో న్యాయం ఉంది మావా. గ్లాస్ న్యాయం కింద వార్నింగ్ అయినప్పుడు ఏం లేదు కొంచెం కింద వార్నింగ్ కొడుతుంటే అరే ఆగా ఇప్పుడు నా ఫోన్ కొని నీ ఫోన్ ఒక్కటే క్లాస్ లో మీద ఆగింది బుక్ స్టఫ్ అట్రా బుక్ నీటి నీతి నిజాయితీ వెనక లొకేషన్ నేను పట్టించుకోకరి మమ్మల్ని చూడరు మాట్లాడు నాకు లోపల నుండి అదే ఆయన క్లోజ్అప్ లో 1x లో పెట్టి ఆయన ఒక్కనేది తీస్తాడు ఏం చెప్తావు ఇప్పుడు కానీ పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. మీకు మా నువ్వు అలాంటి వాళ్ళు చెక్ చేసినాము అలాంటున్నాడు బాగానే ఎక్స్ట్రా తింటున్నారా స్మైల్ సేమ్ పండు కూతురు ఎక్కడ ఉన్నవరా సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. మామ నీ బ్రాగా ఆడుతుంది మామ ఇది మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా మీరు ముందు చెప్పాలి కదా. అంటే నువ్వు ఈ ఎక్స్పోజింగ్ లో ముందు చెప్తున్నావు అని చెప్పి చెప్పలేము మామ నేను నువ్వు కావాలని హర్షాన్ బ్రా కూడా కనబడుతుంది తెల్లగా ఇప్పి నిలబడమని నిలబడరా నువ్వు మోహన్ అయితే నిలబడరా నువ్వు నిలబడరా నువ్వు మోహన్ అయితే నిలబడు కాదు నా పక్కన ఉన్న ఆడిది కాబట్టి నేను మోహన్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా ఏదో ఒకటి కొన్ని పల్లెలు తీసుకొని వదిలేసుకో మంచి స్టార్ట్ మంచిగా వస్తుంది క్లోజ్అప్ మంచిగా వస్తుంది మంచిగా వస్తున్నారు ఏదైనా వీడియో పెట్టి దిగడానికి. వేసుకో వేసుకో అక్కడ ఏం పెడతావు అంటే ఇంకా పంది ఒక సౌండ్ వదిలేసు మళ్ళీ ఏందిరా నీ డౌట్ ఏం చెప్పు నవ్వు మామ ఇప్పుడు నవ్వురా నవ్వురా సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. కళ్ళద్దాలు పెడతాడు మళ్ళీ జీవితంలో కళ్ళద్దాలు పెట్టద్దాడు. అంతేమో నేను చూసుకుంటా మాను నీ కోరికలు నా కోరికలు అనుకుంటా కానీ సో గాయస్ నేను పోతాను ఇటు కథలు తెంగిండు ఇప్పుడు ఇటు పోతానంట చెప్పింది చేయి అంతే. డైరెక్ట్ పోయి ఇదేందుకు జీవానికి నా మీదంటే మంచి జోకులు వస్తాయమ్మా మీకు. నా క్లాస్కి వచ్చేసరికి మీకు ఎందుకు ఒకసారి నేరా అని ఫీలింగ్ కూడా ఒకడు ఎవడు కాదురా నేను అయిపోయాను ఇక్కడ వాడదేం కూడా అది అంటే అల్ల వేయి కుండల ఆ బొంగిలై గుద్దబల్సిన నీకేంద్రా ఏమో చెప్తున్నా ఏదైనా తక్కువ వచ్చిందిరా ఏం కాదు ఏం కాదు ఓకే దాన్ని గోక్తాడు హర్షాడు సులిగాడు అని చెప్పి అది ఊగా అయిపోయి అతికలేదు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. కలెక్టర్ అవుతాను అసలు అండి చాలా ఫాస్ట్ ఉన్నాడు. నేను కలెక్టర్ అవుతాను అనలే గిరి పోలీస్ అవుతాను. సో ఇప్పుడు నాకు నువ్వు కలద్దు కలద్దాలు ఎందుకు పెట్టుకుంటా తెలుసా అరా నీకు?
కళ్ళద్దాలు ఉండాలి షేడ్స్ ఉన్నాయరా నీలా రూపాయలైనా పెట్టుకోలేమా ఇక అది తప్పదు మంచోడు దానం చేయలేడు కాబట్టి నిద్రలోకి వెళ్ళి ఫోన్ చేసి రప్పించారు లంచోడు సిగ్గుందారా నీకు మాకెందుకు నీ దగ్గర సిగ్గు పోయి నీ దగ్గర వాడాలి సిగ్గు. పెద్ద బుద్ధిమంతుడు మీ అయ్యో శ్రీరామచంద్రుడా దిగొచ్చిరా ఇద్దరు. మీకు సిగ్గు అనాలంటే నేను మీతో ఎందుకు తిరుగుతాను ఫస్ట్ థింగ్. అయ్యో ఏదో అన్నాడే మళ్ళీ చెప్పమా. రాకేష్ చాలా మంచివాడు. పెద్ద మనిషి అనుకున్నాం కానీ వాడు ఇంకా పెద్ద మనిషి అయిపోయినాడు. స్టఫ్ ఏరుకున్నావు ఏదైనా చూడు. మీరేమన్నా తలకే వాళ్ళు తెంగి వీడియో పెడతాం. రైజర్స్ సప్న మేడం ఇంగ్లీష్ సప్న మేడం ఇంగ్లీష్ ఆ మాత్రం ఉంటుందిలే. అంటే మీరు అల్లటంలో వచ్చేకి అయితే దయచేసి క్షమించండి. ఎందుకురా సర్ప్రైజర్స్ ఏరుకొని తింటున్నారా? పెద్ద మాట అన్నాడు సార్. ఎట్లా ఎడుతుండ్రు లంచోడు. సో గైస్ ఈ పిచ్చోడు తెచ్చిన ఈ కారల పల్లీలు లేవు ఎందుకంటే ఫ్యామిలీ పంపుతారు వీడియోస్ అని ఫ్యామిలీ చెప్తారు అందుకే హర్షాన్ ఫ్యామిలీ చూసినా పర్వాలేదు కానీ మా దాంట్లో అట్లుండే అవుట్ రేట్ ఉంటుంది. మనం బయట ఎట్లుంటాం ఇంట్లో కూడా అట్లనే ఉంటాం కదా. పెద్ద బుద్ధిమంతుడు మీ అయ్యో శ్రీరామచంద్రుడా దిగొచ్చిరా ఇద్దరు. అందుకే నీకు అది వెళ్తలేదు సాంస్క్రిట్. ఇప్పటికి సాంస్క్రిట్ వెళ్ళలేడు. ఇంకా వెళ్ళలేదు ఇప్పుడు చెప్పు వాటి అమ్ముతా. చూపిరా గాయస్ మీరు కూడా అన్సబ్స్క్రైబ్ చేసేవారు. గాయస్ 2 క్లాసులు గాయస్ కోమల సబ్స్క్రైబ్ అంటుండు అంటుండు. ఉన్నాడు అబ్బా సగం కాలేదే మొత్తం కంప్లీట్ చేసిండు. నమ్మలేవురా తవడలు దగ్గర పడ్డాయా? హీరోలు కానివాడాలి ఆడైతే నీ సినిమాలో నువ్వు హీరోవి, మేమంతా సైడ్ క్యారెక్టర్స్. నువ్వు స్పెట్స్ రమ్మా నీవేంది చో విలన్ రాను బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? ఏమైనా సచిన లెక్కున్నా బుక్ వీడియో బుక్ తెలియడు బుక్ ఆడుగుడి పెట్టిన బుక్ లేదు మనకు వచ్చిందా ఇది న్యాయమేనా? ఇంత స్టఫ్ కొనుక వచ్చి గివే పెట్టిండు అక్కడ. ఏమో గైస్ నా చేతికి అంతే వచ్చినాయి. ఇంకా పెడతామని చూస్తున్నా పెడతా నీకు ఇదేం తీట నీకు ఆల్సో చేతులు మొత్తం కిందనే వేస్తున్నావు నువ్వు. దీనుడేమో చెప్పు డైలాగ్ చెప్పు. తిన్నాడు కింద గడ్డ నాలుగు కొద్దిగా నాలుగు జోమేరా బుల్లే గిట్రా గిట్రా గిట్లా అంగిల్ని బా చేతి అడ్డం పెట్టుకొని దెంగే తింటుండు గాయస్. అయిపోయింది నీ బతుకు అయిపోయింది. చెప్పురా చెప్పురా రాకేష్ నమస్తే. నమస్తే ఏమో అత్త దైత్యాలతో వచ్చా ఫోన్ చేసినాం సంక్రాంతి కనిపిస్తామా షాడ్ కూడా కనిపించిండు. ఆనంద్ మా రికార్డింగ్ కనబడుతున్నావా తెలంగాణ కనబడుతున్నా చెప్పు. ఓకే గాయస్ గట్టి చెప్పు కొంచెం. ఓకే గాయస్ కలిసినందుకు అయిపోయింది దావతి. ఏం లేదు మీరు ఇవ్వాల్సింది ఏం లేదు. సబ్స్క్రైబ్ దేనికి ఛానల్ స్టూడియో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.